అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఏం చూపుతున్నానంటే అండి, పెద్ద పెండలం టమాటా కర్రీ అండి. కుర్మాలా ఉంటుంది. ఇది చేసి చూపిస్తాను, చూడండి రండి. అదండి పెద్ద పెండలం తీసుకున్నాను, 1/4 కేజీ ఉంటుంది. అవి మొదలు చేసి చికిళ్ళు ముక్కలండి. అవి మొదల ముక్కలు బాగా ఉండవు, అందుకని తీసేసి 4 ఉల్లిపాయలు 4 పచ్చిమిరకాయలు తీసుకున్నాను. ఇంకా ముక్కలు అలా చిన్న ముక్కలు కోసి పెట్టుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసి కళ్ళుప్పు వేసాను. వేసి నీళ్ళు వేసి 4 సార్లు కడగాలి. జిగురుగా ఉంటాయండి పెద్ద పెండలం ముక్కలు, చాలా జిగురుగా ఉంటాయి కాబట్టి 4 సార్లు కడుక్కోవాలి. కడుక్కుని పక్కన పెట్టుకోవాలి. ఇగో 4 ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ముక్కలు కోసి పక్కన పెట్టుకున్నాను. 4 టమాటాలు కూడా పూరి ఆడుకుని పక్కన పెట్టుకున్నాను. పొయ్యి మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి దాంట్లో ఒక చెక్క 4 లవంగాలు, ఒక జాపత్రి ముక్క, ఒక అనాస పువ్వు, కొద్దిగా 1 స్పూన్ ఆవాలు వేసి వేయించుకోవాలి. ఈ కూర చాలా బాగుంటుందండి. ఎప్పుడు వండుకుంటేలా కాకుండా కొత్తగా ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేస్తే బాగుంటుంది కూర. ఎప్పుడు వండుకుంటేలాగా వండుకుంటే పెద్ద పెండలం కూర అంత బాగోదండి. ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. తర్వాత ఇప్పుడు వేగిపోయినాయి కదా, వేగిపోయాక ఉల్లిపాయలు కోసి పెట్టుకున్నాము, అవి కూడా వేసి వేయించుకోవాలి. ఈ పెద్ద పెండలం కర్రీలో ఇలా వండుకుంటే అండి గ్రేవీగా బాగుంటుందండి. ఉల్లిపాయలు కూడా వేసి వేయించుకోవాలి. వేయించుకోండి. వేయించుకుని పెద్ద పెండలం ముక్కలు వేసేయండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేగిపోయినాయి కదా, ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. వేసి వేయించుకోండి. అలా మగ్గించుకోవాలండి. మగ్గించుకుంటే ముక్కలు మగ్గాయంటే గమ్ముని ఉడికిపోతాయి, లేకపోతే ఉడకవు, గట్టిగా ఉంటాయి. మూత పెట్టి మగ్గించుకోండి. అలా కలుపుకుంటా మగ్గించుకోవాలి. స్టవ్ అదండి మీడియంలో అయినా పెట్టుకుంటే సిమ్లో పెట్టుకోండి, లేకపోతే అడుగెట్టేస్తుంది. ఓ టమాటా పేస్ట్ వేసేసుకోవాలి. వేసేసుకుని కొద్దిగా పసుపు వేసుకుని కొద్దిగా ఉప్పు వేసుకుని వేయించుకోవాలి. నేను కళ్ళుప్పు వేసానండి, మీరు సాల్ట్ అయినా వేసుకోవచ్చు. కళ్ళుప్పు వాడితే మంచిది కదా, అందుకే కళ్ళుప్పు వేస్తున్నాను నేను కూరలో. అలా పైకి కిందకి కలుపుకుంటా మగ్గించుకోవాలి. చూడండి మగ్గినాయి కదా, అలా మగ్గాలి. ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, చిన్న చిటికెడు పసుపు, 2 స్పూన్లు కారం వేసి మగ్గించుకోవాలి. కారం వేసి కూడా మగ్గించుకుంటే అండి బాగుంటుంది కూర. వెంటనే వాటర్ వేసుకోకూడదు. కొద్దిగా మూత పెట్టి మగ్గించుకుంటే బాగా ముక్కలకు అది కారం అది పట్టి బాగుంటుందండి. వెంటనే వాటర్ వేసుకుంటే అంతగా బాగోదు. నూనె వేస్తాం కదా మనం, అది తేరిలా మగ్గించుకుంటే బాగుంటుంది. ఇప్పుడు 2 స్పూన్లు పెరుగు వేసుకోవాలి. అది పుల్లగా ఉండకూడదు, కమ్మగా ఉండకూడదండి, మధ్యలో ఉన్న పెరుగు వేసుకుంటే బాగుంటుంది. వేసుకుని కలుపుకోవాలి. ఇది పెరుగు వేస్తాం వల్ల గ్రేవీ ఎక్కువ ఉంటుందండి, గ్రేవీగా ఉంటుంది కూర, అంత కాబట్టి పెరుగు వేసుకోండి. ఇప్పుడు గ్లాస్తో వాటర్ వేసుకోండి. సరిపోవండి గ్యాస్ వాటర్, ఇంకొక అరగ్లాస్ వేసుకోవాలి. వేస్తాను మళ్ళీ కలిపాక వేస్తాను. ఉడకాలి కదా ముక్కలు, దుంప గమ్మున ఉడకదండి, అంతే కాబట్టి నీళ్ళు ఇంకొక అరగ్లాస్ వేసుకోవాలి. చూడండి గ్రేవీగా ఎంత బాగుందో చూడండి, కూరలా ఉంది. అలా వండుకోవాలి. లేకపోతే పెద్ద పెండలం పొడి తడిగా ఉన్నట్టు ఉంటుందండి, గ్రేవీ ఉండదు. ఇలా వండుకుంటే గ్రేవీగా ఉంటుంది, అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుంది. ఇంకో అరగ్లాస్ వేసాను వాటర్ నేను. వేసి మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. మూత తీసి చూడండి దగ్గర పడిపోయింది కదా, ఇప్పుడు కొత్తిమీర వేసుకుని 1 స్పూను గరం మసాలా వేసుకోవాలి.
గరం మసాలా లాస్ట్లో వేసుకోవాలండి. వేసుకుంటే బాగుంటుంది. కొద్దిగా ఉడకనివ్వాలి. గరం మసాలా వేసాక నాకు ఉప్పు సరిపోలేదు, కొద్దిగా సాల్ట్ వేసాను. ఇప్పుడు తీసుకోవాలండి బాక్స్లోకి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతేనండి, బాయ్ అండి.